దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 86వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఆ విషయంలో కొంచెం విస్తారంగానే మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ప్రవచన్ టీవీ. యేసు ప్రభు వారు సృష్టికర్త ఎలా అయ్యారన్న విషయంలో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు యేసు ప్రభువుని మతపు దెబ్బలో పూడ్చిపెట్టారు, ఆయన సృష్టికర్త అనే విషయం ఎవరు పెద్దగా చెప్పలేదు అన్న అంశం తీసుకుని, ఆయన సృష్టికర్త అని గ్రహించడం నాబోటి వ్యక్తులకి కష్టమైంది అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన సృష్టికర్త అని మనకెట్లా తెలియాలి అని అనేక రెఫరెన్స్లన్నీ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. నేను ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఈ యొక్క రెఫరెన్స్లన్నీ చూపించి నేను ఎట్లా గ్రహించాను అని చెప్పలేదు, కానీ నేను బైబిల్ గ్రంథం చదవటం ద్వారా ఆయన సృష్టికర్త అని నాకు అవగాహన అయింది. ఈ విషయం ఎవరూ పెద్దగా చెప్పట్లేదు అన్నారు. దేవుడు ఎందుకో అదే నాకు ప్రేరణించి ఆయన సృష్టికర్త అనే విషయం ఎక్కువగా మరి చెప్పమని నాకు ప్రేరణ ఇవ్వటం చేత ఈయన సృష్టికర్త అని ఆయన గ్రహించాడు. బహుశా మరి ఈ రెఫరెన్స్లన్నీ చదివిన తర్వాతే కదా ఆయన సృష్టికర్త అని గ్రహించారు. కాబట్టి అదే రెఫరెన్స్లన్నీ నేను మీ ముందుకు తీసుకురావటం కారణం, మీరు ఈ జ్ఞానం సంపాదించి అనేక మందికి ఈయన మామూలుగా ఏదో ఇది మతం కాదు, క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది అసలు దేవుడు ఎవరో తెలుసుకోవటం, సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించిన జీవితమే మీరు చూచి ఆ సినిమాల్లో ఆ వృత్తాంతం అంతా విని ఇదేదో ఒక మహా త్యాగపురుషుడు పనిచేశాడు, ఇట్లాంటి త్యాగపురుషులు అనేక మంది ఉన్నారని భ్రమపడుతున్నారు. అది తప్పు. ఆయన సృష్టికర్త, ఆయన రూపం వేరు, ఆయన మహిమ వేరు, ఆయన ఉండే స్థానం వేరు. ఆయన ఈ శిలువయాగం చేయటం కోసం సామాన్య మనిషిగా ఈ భూమి మీద అవతరించి 33.5 సంవత్సరాల మనుషుల మధ్య మనుషుల్లాగా తిరిగాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన సృష్టి ఆది నుంచి సృష్టిని నిర్మించినవాడు. ఆయన వాక్కు అనే పేరు మీద సృష్టి కార్యక్రమం ఆది నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైంది, చివరి వరకు కూడా ఆయన ఉంటాడు, యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి కూడా ఆయన చేతుల మీదుగానే చేయబడుతుంది. ఈ ప్రపంచాలన్నీ వేండ్రంతో లయమైపోతాయి అని చెప్పినప్పుడు ఇదంతా కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది అనే విషయం అనేక మందికి తెలియదు. కాబట్టి అది క్రైస్తవులుగా మనం అందరూ గ్రహించి ఇదిగో ఆయన సృష్టికర్త, ఆ శిలువయాగం చేయటం ద్వారా పాపక్షమాపణ అనే ఒక్క మాటే కాదు, ఆయన సృష్టికర్త. ఇక ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది కూడా ఆయనే. త్రియేక దేవుళ్ళలో ఉన్నట్టు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో, తండ్రి పర్యవేక్షణలో కుమారుడు పూర్తిగా ఇదంతా నడిపిస్తున్నారు. కుమారుడు ఇప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీద ఉంచారు. వాళ్ళు ఏదంటే అదే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చేస్తాడు. ఈ సృష్టి లయమయ్యేంత వరకు కూడా యేసు ప్రభువే ఇవన్నీ నడిపిస్తాడు. మధ్యాకాశానికి వచ్చి వధు సంఘాన్ని పైకి తీసుకెళ్లేది ఆయనే. ఆ తర్వాత మరి 1000 సంవత్సరాల పరిపాలనలో సాతాన్ని బంధించి ఆ యొక్క అగాధంలో పడవేసి ఉంచి 1000 సంవత్సరాల పరిపాలన ఆయన చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సాతాన్ని విడిచిపెట్టబడతాడు. ప్రపంచం లైపోయే రోజులు వస్తాయి. అప్పుడు కూడా అనేక మంది అన్యజనులు యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటారు. సాతానుడు మరలా విజృంభిస్తాడు. దేవుడే స్వయంగా వచ్చి యుద్ధం చేస్తాడు, జయిస్తాడు. ఆ తర్వాత ఆ సాతానుడు ఆ యొక్క అగాధంలోంచి తీసుకురాబడిన ఇప్పుడు మండు అగ్నిగుండంలో పడవేయబడతాడు. పాతాళంలో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కూడా అగ్నిగుండంలో పడిపోతారు. ఒక పరలోకమే శాశ్వతంగా ఉంటుంది. ఎవరు ప్రభువుని అంగీకరిస్తారో వారు మాత్రం శాశ్వతంగా యొక్క నిత్య జీవం పొంది అక్కడ ఉంటారు. ఆ గ్రంథంలో వారి పేరు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళంతా లయమైపోవటమే. మరి పాతాళం ఏంటండి, నరకం ఏంటండి అని ఆ పరదైస్ అంటారు, పరలోకం అంటారు. ఇవన్నిటి మీద కూడా మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు కూడా కొంత వివరణ మీకు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆర్ఆర్కే మూర్తి గారి జీవితంలోకి వెళ్ళదలుచుకున్నాను. ఆ కొన్ని సందేహాలకు మీకు నివృత్తి చేయాలని అనిపిస్తూ ఉంది. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ఇవ్వమని దేవుడి యొక్క ఆజ్ఞ కాబట్టి ఆ జ్ఞానం మేము ముందుకు తీసుకురొస్తూ ఉన్నాం. ఈ పాతాళం అనేది భూమి లోపల అడుగు భాగంలో ఉన్నట్టు మరి అనేక రెఫరెన్సులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ పాతాళం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి అనే దాని మీద
చాలామంది మరి భక్తులు నేను పరలోకం నరకం సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీ అందరి ముందుకు తీసుకొచ్చా. ఈ పాతాళము నరకం అంటే ఏమి లేదు, ఈ యొక్క నరకమేనే రాశారు వాళ్ళంతా చూచింది. ఇప్పుడు చనిపోయిన వాడు పరలోకానికి వెళ్లకుండా, పరలోకం అంటే పరదైస్, ముందు పరదేశానికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి ఇంకేమన్నా పొందవలసిన జ్ఞానాన్ని వాళ్ళు బోధిస్తారు దూతలు వచ్చి. ఆ తర్వాత పూర్తిగా పరిశుద్ధులుగా అయినప్పుడే పరలోకంలో అర్హత, లేకపోతే అసలు ద్వారాలే తెరుచుకోవు. కాబట్టి కొంచెం వాళ్ళని సిద్ధపాటు చేసే ప్లేస్ పరదేశు, అది పరలోకానికి పక్కనే ఉంది. కాబట్టి ముందు పరదైస్కి వెళ్ళి పరదైస్ నుంచి అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఒకప్పుడు ఈ పరదైస్ అనేది భూమి అడుగు బాగానే ఉండేదని మనకి యొక్క దీంట్లో చెప్పడం జరిగింది. అయితే అది తర్వాత యేసు ప్రభు వారు శిలువయాగం చేసిన తర్వాత ఆయన భూమి కిందకి వెళ్ళి ఆ పరదైస్ మొత్తాన్ని తీసుకుని చెరగా పట్టుకుని, ఎఫ్సి పత్రిక 4:8లో చెరగా పట్టుకుని ఆ పరలోకం దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి అప్పుడు పూర్వం పరదైస్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ వీళ్ళకి పూర్తిగా వాళ్ళని పరిశుద్ధులు చేసిన తర్వాత పరలోకానికి వెళ్తారు వీళ్ళు. కాబట్టి ఈ పరదైస్ దాని ప్రక్కనే ఉంచారు, పరిశుద్ధులుగా ఈయన పిదప మళ్ళీ అక్కడ పరలోకానికి వెళ్తారు. ఈ పాతాళం నరకం అనేది చాలామంది చూసిన భక్తులంతా కూడా ఈ యొక్క పాతాళమే నరకం అని చెప్పి రాయటం జరిగింది. కారణం ఏంటంటే నరకం పూర్తిగా అక్కడ ధవళ సింహాసన తీర్పు తర్వాత పాతాళం మొత్తం కూడా ఆ యొక్క మండు అగ్నిగుండంలో పడబోయబడుతుంది. సాతాను ఎక్కడ వేశారో అక్కడ. ఈలోగానే ఈ శిక్షలన్నీ అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో, ఆ యొక్క పాతాళంలో. కాబట్టి పాతాళం అన్నా నరకం అన్నా ఒకటే అని మనం చెప్పుకోవచ్చు. అసలు పూర్తిగా అగ్నిగుండంలో పడేసేది నరకం ఇది కాదు అంటాకి లేదు. ఎందుకంటే పూర్తిగా లయమైపోయిన తర్వాత అగ్నిగుండంలో పడవేయబడతారు. కాబట్టి అందాక ఈ పాతాళంలో శిక్షలు అనుభవించాలి. కాబట్టి ఇది భూమి అడుగు బాగానే ఉంది. మరి లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు విషయం చెప్పుకున్నప్పుడు మనం చూడటం జరిగింది. ఈ లోకాసు వార్తలో చెప్పిన విధంగా ఆ యొక్క పాతాళంలో ఒక పక్కనైతే నరకము, ఒక పక్కనైతే పరదైసు, మధ్యలో అగాధం ఉన్నట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అగాధం అనేది ఉన్నది భూమి లోపలే, అలాగే పాతాళం ఉన్నది భూమి లోపలే. కాబట్టి నరకం ఎక్కడుంది అనే దాని మీద అయితే కొంతమంది పండితుల వివరణ ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబట్టడం జరుగుతుంది. కాబట్టి అది ఎక్కడ అనేది మర్మంగానే ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి భూమి అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ పాతాళం అన్నా మనం నరకం అనే చెప్పుకోవచ్చు దాన్ని. కాబట్టి ఆ నరకంలో పడే బాధలన్నీ చూసి ఎంతోమంది భక్తులు వచ్చి చూచారు. ఆ నరకంలో ఏమేమి జరుగుతుందని చెప్పారు. అదంతా కూడా భూమి అడుగు భాగాన్ని జరుగుతూ ఉంది. పరలోకము పరదైస్ అయితే పైన ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. ఆత్మలు వెళ్ళి చూచిన వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి వివరణ ప్రకారం అది అంతా వేరే చోట ఉండటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆకాశాలు కూడా 3 ఆకాశాలు, మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, ఇంకా పైన ఆ యొక్క తేజస్సు, ఆ తేజస్సులో యెహోవా దేవుడు ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశాల గురించి కొంచెం వివరణ మీకు చెప్పదలుచుకున్నాను. భూమి పైన ఒక 500 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క వాయుమండలం అనేది ఉంది. ఈ 500 కిలోమీటర్లు ఉన్న వాయుమండలంలో పడదోయబడేటువంటి కొంతమంది దేవదూతలు ఉంటారు, దుష్ట శక్తులు ఉంటాయి, అందరూ తిరుగుతూ ఉంటారు. అది మొదటి ఆకాశం. అది దాటిన తర్వాత రెండో ఆకాశం గెలాక్సీ, మొత్తం నక్షత్రాలు, సూర్యులు, చంద్రుడు, మొత్తం అంతా కొన్ని వేల కిలోమీటర్లు గెలాక్సీ ఉంటుంది. ఇదంతా రెండో ఆకాశం. తర్వాత మూడో ఆకాశం, పౌలు గారు మూడో ఆకాశం దాకా వెళ్ళి రావడం జరిగింది. ఆ మూడో ఆకాశంలోనే పరదైసు ఉంది. పరదైసు తర్వాత పరలోకము. ఆ రెండు అక్కడ మూడో ఆకాశంలో ఉన్నాయి. మరి ఆ యొక్క తేజస్సులో ఉన్నటువంటి ఆ యెహోవా దేవుడు కొంచెం పై భాగంలో ఆయన సింహాసనం ఉన్నట్లు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉన్న వివరణ ఏంటి అంటే ఈ నరకం అనే భాగం భూమికి అడుగు భాగంలో ఉన్నట్లు, ఈ మరి చిత్రహింసలు, వాళ్ళు పడాల్సిన బాధలు ఇక్కడ చేసింది అంతా ఇక్కడ జరుగుతుంది అన్నట్టు, చిట్ట చివరికి లయమైపోయినప్పుడు ఈ నరకాన్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడుతున్నట్టు మరి బైబిల్ గ్రంథం ద్వారా చెప్పడం జరిగింది. ఈ యొక్క వివరణ ఎందుకు అంటే ఈ ఎక్కడుంది అని తెలియటం కోసం. మరి ఎవరు చూచారు? మరి లేటెస్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో రుజువులేంటి, సాక్ష్యాలు ఏంటంటే కొద్ది సాక్ష్యాలు, కొన్ని రుజువులు నేను సేకరించాను. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకి మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియట్లేదు. చచ్చిపోయిన వాడు ఎవడైనా మళ్ళీ తిరిగి వచ్చాడా, ఏమైనా చెప్పాడా అంటే ఉన్నారు, అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి అటువంటి జీవిత చరిత్రలో నేను చదివిన దాన్ని బట్టి చూస్తే పాల్ ప్రకాష్ గారు అని చెప్పేసి ఆయన మరణావస్థలో ఉండగా, బెడ్ మీద ఉండగా
ఆయన దగ్గరికి వెళ్ళి నేను విషయాలని సేకరించుకొచ్చాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడుంది ఈ నరకం ఏంటి అనే దాని మీద. పాల్ ప్రకాష్ గారు అన్న ఆయన గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లా అట, కారంపూడి అనే ఊరు, అక్కడ ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన కరోనా టైంలో మరి మరణావస్థలో ఉండగా ఆయన ఆత్మని దేవుడు తీసుకెళ్ళటం జరిగింది. 2-3 రోజులు ఈ బెడ్ మీద ఐసీయూలో ఉండగా నర్సరావుపేట హాస్పిటల్లో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఆయన భార్య అక్కడ ఉన్న వాళ్ళు వినటం జరిగింది. మరి ఇవన్నీ అవునా కాదా నేను వెళ్ళి నిర్ధారణ చేసుకురావటం కూడా జరిగింది. ఆ పాస్టర్ గారితో ఒక రోజు గడిపాను, విషయాలన్నీ గ్రహించాను. ఆయన ఇప్పుడు మన మధ్య సజీవుడిగా ఉన్నాడు, అనేక చోట్ల సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు చూచొచ్చారు ఏముంది అని అంటే, ఆయన పాస్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులు బట్టి ఆయన నరకానికి ఆయన లిస్టులో వేయటం జరిగింది. ఈ మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గరే ఉంటాయి అన్నారు కదా. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరే ఆ నరకానికి ఆయనకి దారి చూపిస్తున్నప్పుడు, ఆ నరకదూతలు ఆయన్ని తీసుకుపోతున్నప్పుడు యేసు ప్రభు వారు ఎదురుగానే వెళ్తారు. ఎవరు వెళ్ళినా నరకానికి వెళ్ళే వాళ్ళంతా యేసు ప్రభు వారు అక్కడ తాళం తీసి ఈ నరకం అని చెప్తే పోతారు. పోతూ ఉండగా అయ్యా ఈ ఒక్కసారి క్షమించండి, నా తప్పులన్నీ, అప్పుడు మన తప్పులన్నీ మన ముందు కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎంత బుకాయించినా అప్పుడు తెలిసిపోతూ ఉంటాయి. మనం పైకి ఎలా ఉన్నా లోపలేంటో మన తప్పులేంటో మనకు తెలిసిపోయి దేవుడిని ఏమి అనలేవు. ఆ తప్పులన్నీ మనకు కనపడిపోతాయి. అయ్యా నా తప్పులన్నీ నాకు కనపడుతున్నాయి, ఇక నుంచి నన్ను క్షమించండి, నన్ను వదిలితే నేను బ్రతికి ఇక నేను తప్పు చేయను అని చెప్పడం జరుగుద్ది. మరి దేవుడు గోజాడుగా, దేవుడికి అన్ని అధికారాలు ఉన్నాయి. ఆయనకు అధికారం ఉందా అండి అంటే అధికారాలు ఉన్నాయి. డైరెక్ట్గా తీసుకెళ్ళి పరలోకానికి పెట్టే అధికారం అది అన్యాయం అవుతుంది కాబట్టి తీసుకెళ్ళి పరలోకానికి పెట్టలేదు. కానీ బతికిస్తాను, నేను నరకానికి వెళ్లకుండా ఆపుతా. ఇప్పుడుకైతే మళ్ళీ నీ జీవితం బాగుంటే నీకు ఆయుష్ పొడిగిస్తున్నా, లేకపోతే ఇప్పుడు చనిపోవలసిన వాడివి, నువ్వు నరకానికి వెళ్ళేవాడివి, నువ్వు ఇంకా బ్రతికున్న రోజుల్లో నువ్వు సరిగా ఉంటే నీ మారు మనసు పొందితే వెళ్ళవలసిన చోటు నేను మారుస్తా, నరకం కాకుండా పరలోకానికి మారుస్తా అని చెప్పడం జరిగింది. ఆయన వచ్చాడు, ఆయన జీవితాన్ని సరిదిద్దుకుని మారు మనసు పొంది సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో, కారంపూడి అనే ఊరిలో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా మీరు ఏమేమి చూశారు అంటే, అక్కడ ఇంకెవరిని చూశారు అంటే, యేసు ప్రభు వారు ఒక్కరినే నేను చూశాను అన్నాడు. మరి ఇదేంటండి, యెహోవా దేవుడు కూడా ఉండాలిగా అంటే, యెహోవా దేవుడు పర్యవేక్షణ మాత్రమే, ఆత్మస్వరూపుడు ఈయన కనపడ్డు. యెహోవా దేవుడి దగ్గరే ఉన్నాడు ఈయన, ఊహింప శక్యం కాని తేజస్సులో ఉన్నాడు ఆయన. మరి ఈ యొక్క అధికారం అంతా ఈయనకి ఇచ్చేసాడు కాబట్టి ఆయన పర్యవేక్షణలో నడుస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఒక్కరే కనిపించారు. ఆయన పాదాల చెంత నేను గోజాడినప్పుడు ఆయన చెప్పాడు, పాల్ ప్రకాష్ గారు, ఆయన ఫోన్ నంబర్ కూడా మీకు చెప్తాను. ఎందుకు అంటే రుజువు ఇది. ఈ రుజువు సృష్టికర్త ఈయనే అంటాకి రుజువు, యేసు ప్రభు వారే సృష్టికర్త అంటాకి ఈయన చూసి వచ్చాడు. కాబట్టి అప్పుడు ఆ నరకదూతలు వచ్చి ఈయన లాక్కుపోతూ ఉండగా ఈ నోటి అంటూ వచ్చిన మాటలు, అయ్యా క్షమించండి, ఈసారికి నన్ను వదిలేయండి, నరకదూతలు వచ్చి తీసుకుపోతున్నారు, నాకు నరకం అక్కడి నుంచి కనపడతా ఉంటుంది, నరకం కనపడతా ఉందట. అక్కడ అయ్యో అయ్యాను మూలుగులు, అరుపులు, బొబ్బలు అవన్నీ వినపడతాయి, నరకం అవన్నీ. అయ్యో దాంట్లో నేను వెళ్ళయ్యా అన్నప్పుడు దేవుడు ఆయన్ని ఆ 2-3 రోజులు ఆయన దగ్గర ఉంచుకుని పరలోకం తీసుకెళ్ళి, పరలోకంలో ఎవరెవరు ఉన్నారు, ఎంత పరిశుద్ధులు మాత్రమే పరలోకంలో ఉండగలుగుతారు, నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు రాలేవు, నువ్వు రావాలంటే నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి అని చెప్పి అవన్నీ చూపించటం. అలాగే నరకం చూపించి మళ్ళీ బ్రతికించినప్పుడు ఈయన ఇక్కడ లేచి మరి ఆరోగ్యం పొందుతాడు బెడ్ మీద. ఈలోగా ఈయన మాట్లాడిన మాటలు, దేవుణ్ణి గోజాడటం, అయ్యా నన్ను క్షమించండి అని ఈ నోటంట వచ్చిన మాటలు, ఈయన ఆత్మ ఇవన్నీ సంచరిస్తూ ఉంది. ఇక్కడ నోట్లో వచ్చిన మాటలన్నీ కూడా మరి భార్య వాళ్ళు విన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి ఆమెతో మాట్లాడామా ఏం జరిగింది అంటే, ఇది నిజమే అయ్యా, ఆయన మాట్లాడిన మాటలు ఇవి, ఈ మాటలన్నీ ఫోన్లో మా పాస్టర్ గారికి, వాళ్ళకి పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఉంటారు, మా పాస్టర్ గారికి ఫోన్లో వినిపించా, ఆయన కూడా విన్నాడు. ఇది ఖచ్చితంగా నరకానికి వెళ్లకుండా దేవుణ్ణి గోజాడుతున్నాడు, బ్రతుకుతాడో లేదో అని అందరూ అనుకోవటం, మళ్ళీ బ్రతకటం. అయ్యో నేను ఇంకో 2-3 రోజులు కూడా దేవుడి సన్నిధిలో ఇలా ఉండి వచ్చానా అని చెప్పడం జరిగింది. ఆయన అనేక చోట్ల సాక్ష్యం చెప్తున్నాడు. నేను కూడా వెళ్ళి నిర్ధారణ చేసుకుని రావడం జరిగింది. ఆయనతో గడిపా ఒక రోజల్లా. ఏంటి పరిస్థితి అని ఆయన భార్య పాస్టర్ గారితో మాట్లాడా, ఏం జరిగిందమ్మా అని. ఇటువంటి సాక్ష్యం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి. కళ్ళ ముందు జరిగిన వాటిని మనం చూచిన తర్వాత కూడా ఇక యేసు ప్రభు అవునో కాదో, ఆయన దేవుడో కాదో, నరకం ఉందో లేదో అని అంటే ఇక మనం ఏం చేయలేం. కానీ ఉన్నమాట వాస్తవం.
సుయోచన ఆయన ఉన్నాడు, మన కళ్ళ ముందు ఉన్నాడు. ఆయన మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చూచి నమ్మాను, విషయాలన్నీ కనుక్కున్నాను, ఇదంతా వాస్తవమే అని గ్రహించాను. అట్లా గ్రహించగలిగిన వాళ్ళు గ్రహిస్తారు, లేరు లేదు. కాకపోతే ఉందా లేదా సాక్ష్యం, కాబట్టి ఇటువంటి సాక్ష్యం ఉండటం జరిగింది. అలాగే యూట్యూబ్లో ఈ మధ్యనే చూశాను, 4 సంవత్సరాల పిల్లవాడు, ఒక పాస్టర్ గారు అబ్బాయి, మరి ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ తెలియని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు కూడా కొద్దిగా. ఆ పిల్లాడి సాక్ష్యం వినటం జరిగింది. ఆయన కూడా బెడ్ మీద మరి ఏదో జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ బెడ్ మీద ఉండగా ఒక అరగంట ఆపరేషన్ జరిగితే అరగంటలో దేవుడు ఈయన ఆత్మను తీసుకెళ్ళటం, ఈయన యేసు ప్రభు వారు ఆయన దగ్గర కూర్చోబెట్టుకోవటం. అక్కడ ఎవరెవరిని చూశాడు ఈయన అంటే వాళ్ళ తాతగారిని, వాళ్ళ అమ్మగారి తండ్రిని చూశాడు. అంటే ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడుంటారంటే రుజువులు ఏంటి అంటే ఇదిగో వాళ్ళ తాతగారు అక్కడ ఉన్నారు, పిల్లాడితో ప్రేమగా మాట్లాడతాం వాళ్ళ తాతగారు. ఆ తాతగారిని చూశారు. ఈ పిల్లాడి కంటే ముందు ఒక పాప పుట్టి చనిపోయిందట. ఆ పాప పుట్టి చనిపోయిన విషయం ఈ పిల్లాడికి తెలియదు, కానీ ఆ పాప కూడా పరలోకంలో ఉంది. అక్కడ మనకి తెలిసిపోతూ ఉంటాయి ఎవరు ఏంటి అనేది. ఆ పాప వీళ్ళ అక్క అని తెలిసిపోయింది ఈ పిల్లాడికి. వాళ్ళ అక్క దగ్గరకు వచ్చి బుజ్జగించి తమ్ముడు అని మాట్లాడటం జరిగింది. ఎవరు అని వాళ్ళ అక్క అన్నాడు. ఈ అరగంటలో చూసేసాడు కదా ఇవన్నీ. ఈ మామూలుగా ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను, యేసు ప్రభు వారు చూశాను, నేను ఆయన బ్రౌన్ హెయిర్ ఇలా ఉన్నారు, యేసు ప్రభు నేను అక్కడ చూశాను, మా తాతయ్యను చూశాను, పలానా అని తెలుసు కదా వాళ్ళ తాతయ్య ఎవరు. తాతయ్యను చూశాను మాట్లాడాడు. ఇదిగో అక్కయ్యను చూశాను. ఆ అక్కయ్య ఉందని నీకు ఎట్లా తెలుసురా అని అంటే చూశాను నాకు తెలిసింది అన్నాడు. అప్పుడు అరే ఈ విషయాలు మాకే తెలుసు, చిన్న పిల్లప్పుడు చనిపోయింది మీ అక్కయ్య, మరి ఆమె అక్కడ ఉందా అంటే అక్కడ ఉంది అని చెప్పడం. ఇట్లా ఆ పిల్లాడు 4 ఏళ్ల పిల్లాడు ఆయన అబద్ధాలు చెప్తాడా చెప్పలేడు కదా, కల్పించి చెప్తాడా చెప్పలేడు కదా, అది చూసినట్టు చెప్పాడు. మళ్ళీ ఈ అరగంటల అట్లా చూపించడం. అట్లాగే సంతోష్ ఆచార్య గారు అని ఒక పండితుడు, ఒక హిందువు, ఆయన ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిల్ అయ్యాడు. అది కూడా యూట్యూబ్ సాక్ష్యమే. సెటిల్ అయ్యాడు. ఆయనకి కూడా ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, రక్తం అంతా తీసి మళ్ళీ ఆపరేషన్ చేయాలి, కానీ బతుకుతాడని నమ్మకం లేదని చెప్పేశారు. అప్పుడు అనుకున్నాట ఇక నా కొడుకులు కూతుళ్ళు అందరూ సెటిల్ అయిపోయి ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ కబుర్లు చేశారు, అయ్యా నేను ఎంత సంపాదిస్తే నాకు సుఖమేంటి, నేను దేవుడు ఎవరో నాకు తెలియకుండానే చనిపోతున్నాను, ఏ దేవుడు కరెక్టో నాకు సరిగా తెలియలేదు అని అనుకుంటుండగా దేవుడు ఆయన ఆత్మ ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, ఆయన ఆత్మను తీసుకెళ్ళాడు, చూపించాడు మొత్తం అంతా. ఇదిగో పరలోకం, ఇదిగో నరకము, ఇప్పటికైతే నీకు నరకమే రాసిపెట్టుంది, ఎందుకు నీవు నన్ను అంగీకరించలేదు, కానీ నువ్వైతే ఇప్పుడు ఏమంటున్నావు, నాకు సరిగ్గా తెలియలేదు దేవుడు ఎవరో అంటున్నావు నువ్వు. అరే నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంది, నువ్వు బతుకుతావు ఆపరేషన్ చేసిన తర్వాత. నువ్వు పోయి నన్ను చూసినట్టు, నరకం చూసినట్టు, పరలోకం చూసినట్టు అనేక మందికి చెప్పు, ఈసారి నువ్వు నన్ను అంగీకరిస్తే పరలోకానికి తీసుకెళ్తా, లేకపోతే ఇప్పుడు నరకమే అని చెప్పాడు. అప్పుడు ఈ హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయింది, బ్రతికేశాడు. వచ్చిన తర్వాత అబ్బో ఇలా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను, ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయం అంతా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను, నా నరకం లిస్టులో ఉంది నా పేరు, దేవుడేమో యేసు ప్రభు వారిని నేను చూశాను, ఇట్లా మాట్లాడాడు, మరి నన్ను బ్రతికించాడు దేవుడు అని చెప్పి ఆయన ఒక బుక్ రాసి దేశమంతా ఇవాళ సువార్థికుడిగా తిరుగుతున్నాడు. ఆయన మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అని సువార్థికుడిగా తిరుగుతున్నాడు, ఒక బుక్ రాశాడు, అందరికీ పంచుతూ ఉన్నాడు. మరి అందరూ నమ్ముతారా నమ్మరా అని వేరే విషయం, కానీ సాక్ష్యాలు అవుతున్నాయి. ఈ 4 ఏళ్ల పిల్లాడి విషయంలో కూడా వాళ్ళ అమ్మ నాన్న ఈ విషయాలన్నీ కూడా గాడ్ ఈజ్ రియల్ అని ఒక బుక్ ప్రింట్ చేయించి దేశం అంతా పంచుతున్నారు. పిల్లాడు కదా, మా పిల్లాడు ఎలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, చూసి వచ్చాడు, ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పితే ఆ పుస్తకం విపరీతంగా అమ్ముడిపోతూ ఉందట. విపరీతంగా అమ్ముడిపోతూ ఉంటే మరి బోళ్ళంత డబ్బు వస్తుంది కదా, ప్రజలు నమ్మేవాళ్ళు నమ్ముతాను, నమ్మలే. కానీ నమ్మని వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తున్నారట, ఇదంతా అభూత కల్పన, మీరేదో కల్పించారు, ఈ బుక్ రాయడం ద్వారా డబ్బు సంపాదించాలని మీరు చేశారని కొంతమంది నిందిస్తున్నారట. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దేవుడు ఇంతకంటే ఏం చేస్తాడు, దేవుడు నా పిల్లాడిని తీసుకెళ్ళాడు, చూపించాడు, ఆయన ఎరగనటువంటి నా పెద్ద కూతురును చూపించాడు, అలాగే మా నాన్నగారిని అక్కడ చూపించాడు పరలోకంలో. నా పిల్లాడికి 4 ఏళ్ల వయసు, ఆ పిల్లాడు చెప్తున్నాడు, ఇదంతా నేను పుస్తకం రాయించి చేస్తే ఇదంతా మీరు కల్పించి చెప్తున్నారు, మీరు డబ్బుల కోసం అని చెప్పి చేస్తున్నారని అంటుంటే మాకు ఎంతో బాధగా ఉందని ఆ భార్యాభర్త పాస్టర్ గారు ఆయన బాధపడుతూ చెప్పాడు. అందుకనేమో నాకైతే దేవుడు నీవు
సొంత ఖర్చుల మీద పరిచయం చేయాలి అన్నారు. దీంట్లో మర్మం ఏంటి అంటే, నేను బుక్ రాశాను, కళల ద్వారా దేవుడు నాకు చూపించిన దర్శనములని ఒక బుక్ రాశాను. కళల ద్వారా దేవుడు నాకు చూపించిన దర్శనములని ఒక బుక్ రాశాను. ఆ బుక్లో నాకు దేవుడు 100 దర్శనాలు చూపించాడు. ఇదిగో దేవుడు ఎలా దర్శనం చూపించాడు, ఎలా పలానా రోజు ఎలా మాట్లాడాడు, అలా మాట్లాడాలని మొత్తం అన్ని 100 దర్శనాలు డేట్ వైజ్ రాశాను. ఇదంతా కూడా నీ సొంత ఖర్చులతో చేయమని దేవుడు నాకు ఆదేశించాడు. మరి బుక్ రాసి ప్రింట్ ఇప్పుడు 14,000 పుస్తకాలు నేను పంచాను. ఈ పుస్తకాలు సొంత ఖర్చుల మీద చేయటం అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. మీరు ఈ సొంత ఖర్చులతో ఎందుకు చేయాల్సి వస్తుంది, దేవుడు ఎందుకు చెప్పాడు నాకు సొంత ఖర్చులతో చేయమని అని నేను బాగా ఆలోచిస్తే, ఇది నేనే కానీ దీనికి రేటు పెట్టి ఇదిగో ఈ పుస్తకం 30 రూపాయలు 50 రూపాయలు అని చెప్పి అమ్మితే అందరూ అనేవాళ్ళు అంటే మీకు అసలు దర్శనాలు వచ్చినాయో లేదో, మీరే కల్పించేసి ఆ 100 దర్శనాలు దేవుడు ఎట్లా మాట్లాడి అట్లా మాట్లాడి రాసేసారేమో, ఇలా రాయటం వల్ల పుస్తకాలు అమ్ముడయి మీకు బోళ్ళంత డబ్బులు రావటం కోసం ఇలా చేశారేమో అనరా కొంతమంది. అలా అనే అవకాశం ఉందో అనే ఏమో నాకు తెలియదు. కానీ దేవుడు ఏమన్నా అంటే నీ సొంత ఖర్చులతో చేయన్నాడు. ఇప్పుడు ఎవరు ఏమంటాకి వీల్లేదు. 100 దర్శనాలు వచ్చినాయి అని చెప్పి నేను పుస్తకం రాసి అందరికీ పంచుతూ నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేయమన్నాడు అంటే అప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు. ఈయనకేమి లాభం లేదు కదా దీనివల్ల, ఈయన ఖర్చు తప్ప, ఈయన సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా ఈ 100 దర్శనాలు నిజమే అన్న ఇవి ఉంటాయి అని వాళ్ళు నమ్మటానికి వీలుంది. లేకపోతే కొంతమంది ఏమని అనుకునేవాళ్ళు, డబ్బుల కోసమైనా కల్పించి రాశాడేమో అనుకునేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క దర్శనాలు బుక్కు ఇట్లా సొంత ఖర్చులతో చేయమని దేవుడు చెప్పాడు అంటే దాని అర్థం ఇది. ఇప్పుడు ఆ పిల్లాడి బుక్ విషయంలో నేను చూసిన తర్వాత ఆహా దేవుడా ఎంత గొప్ప దేవుడు తండ్రి, ప్రజల మనసు మీకు ముందుగానే తెలుసు, ప్రజలు మళ్ళీ ఎట్లా దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సొంత ఖర్చులతో చేస్తే అలా అవకాశం లేదు. ఇక ఇది నా సొంతగా సృష్టించి 100 దర్శనాలు నేను రాశాను అంటాక ఎవరికైనా నోరు వస్తుందా, అనగలరా? సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎందుకు చేస్తాం అట్లా? కాబట్టి ఇది ఖచ్చితంగా చూపించాడు దేవుడు అని నిర్ధారణ అవటాకే నాకు అలా చేశాడేమో దేవుడు అని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన అట్లాంటి సృష్టికర్త. ఈ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క ప్రపంచానికి రుజువుల సాక్ష్యాలు కావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావాలి. అలా ఉన్నారు. ఇప్పుడు సంతోష్ ఆచార్య గారు జీవించి ఉన్నారు, అలాగే ఇప్పుడు పాల్ ప్రకాష్ గారు జీవించి ఉన్నారు, అలాగే ఈ పిల్లాడు జీవించి ఉన్నాడు, ఇంకా బోల్డంత మంది ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు, విండి చెప్తా ఉన్నారు మనకి. కాబట్టి ఇది అబద్ధం అంటాకే లేదు, అన్నీ నిజాలే. మరి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మీకు నాకు ఆ సంతోష్ ఆచార్య గారు అమెరికా ఆయన నంబర్లు అయితే నాకు అందుబాటులో లేవు, కానీ ఈయన పాల్ ప్రకాష్ గారి నంబర్ అయితే నా దగ్గర ఉంది. ఈ పాల్ ప్రకాష్ గారి నంబరు మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. ఇదివరకు కూడా నేను పరలోకం నరకం సబ్జెక్ట్లో చెప్పినట్టు గుర్తు, కానీ ఇప్పుడు కూడా రాసుకోండి. రుజువిది ఆయన సృష్టికర్త అంట. ఎవరిని చూశారు వీళ్ళందరూ? యేసు ప్రభునే చూశారు. ఇంకెవరినన్నా చూశారా? ఇంకెవరన్నా అక్కడ ఉన్నారా? ఎవ్వరు లేరు. యేసు ప్రభుకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆయనే సృష్టికర్త. మనం నరకానికి పంపేది ఆయనే, పరలోకానికి పంపేది ఆయనే. చిట్ట చివరికి మనకి మరి ఆ యొక్క తుది తీర్పు కూడా తీర్చేది ఆయనే, ఎవరి క్రియల ప్రకారం అని అంటాకి రుజువు అనమాట ఇది. ఈ పాల్ ప్రకాష్ గారి యొక్క నంబరు 9000979464 తెలుగులో 930979464. పాస్టర్ పాల్ ప్రకాష్, కారంపూడి, ఇప్పుడు పల్నాడు జిల్లా, ఇదివరకు గుంటూరు జిల్లా అట. ఈయన అనేక చోట్ల సాక్ష్యం చెప్తున్నారు. నేను వెళ్ళి చూచి ఆ యొక్క 2-3 రోజులు ఆయన బెడ్ మీద ఉండగా ఆయన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దేవుడిని చూశాడు ఆయన, దేవుడు ఏం మాట్లాడాడు ఆయనతో అనే విషయాలన్నీ నేను సేకరించా. మీరు కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంతకంటే ఇంకా దేవుడు ఇంకా చేయగలిగేది ఏముందా? ఒక ఆయన తీసుకెళ్ళి ఆత్మను చూపించి పంపించాడు, పలానా వాళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పి. ఈ యొక్క పరలోకం నరకం అనే సబ్జెక్టులు అయితే మీకు అనేక మంది జీవిత చరిత్రలు చెప్పి నరకంలో ఎవరెవరి పేర్లతో సహా ఇప్పుడు వరకు చనిపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అవన్నీ చూడటం, వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఇప్పుడు టూకీగా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ యేసు ప్రభు ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? చనిపోయిన తర్వాత మనల్ని నరకానికి పంపిన పరలోకానికి పంపిన యేసు ప్రభు వారు ఉంటున్నారా అక్కడ, ఇంకెవరన్నా ఉన్నారా? అదే పాయింట్. అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆయన ఒక హిందూ అయినప్పటికీ ఆయన ఎవరిని చూచాడు, అలాగే ఇక్కడ పాల్ ప్రకాష్ గారు ఎవరిని చూశాడు, అలాగే 4 సంవత్సరాల పిల్లాడు
ఈయన ఎవరిని చూచాడు? వీళ్ళందరూ చూసింది ఎవరిని? యేసు ప్రభువునే చూశారు. యేసు ప్రభువే అక్కడ తీర్పు తీరుతూ ఉన్నాడు, ఎవరిని ఎటు పంపాల్సింది బాబు. కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేది నిర్ధారించేది యేసు ప్రభువారే. ఆయనే సృష్టికర్త. ఆయన నమ్మకపోతే మనము ఆ యొక్క పరలోకము వెళ్ళము అనటానికి అనేకమైనటువంటి రుజువులు, సాక్ష్యాలు మన ముందున్నాయి. అయినా మాకు వద్దంటే ఓకే, మాకు వద్దంటే ఓకే, మీకు వద్దంటే సరే సరే. చిట్ట చివరి వరకు ప్రకటన గ్రంథంలో ఎట్లా అనేక మంది చిట్ట చివరి వరకు ప్రభువును తిరస్కరిస్తూనే ఉన్నారు, అలా తిరస్కరించే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. అలాగే రోమపత్రిక 10:13 చెప్తాడు, యేసు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. ఇంక ఏ నామంలో ప్రార్థన చేసినా నువ్వు రక్షింపబడవు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రభు నామం తప్ప ఇంకొక మార్గం మనకి ఎవ్వరికీ లేదు. ఇంతకంటే దేవుడు చేయగలిగింది ఏమన్నా? ఇదివరకు ఎవరినైనా తీసుకెళ్ళి చూపించాడా అంటే ఆన్సర్లు లేవేమో, కానీ ఇప్పుడున్నాయి. దేవుడు తీసుకెళ్ళాడు, చూపించాడు. అయినా కూడా మాకు వద్దంటే సరే. కాబట్టి ఆ జ్ఞానం అంతా మనం పొందాలి, జ్ఞానం అంతా ఇవ్వాలి. యేసు ప్రభువుని నమ్మండి, నమ్మకపోండి అనే విషయాలు మనకెందుకు? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదయ్యా. నమ్మకపోతే పలానా చోటుకి వెళ్తావు, దానికి రుజువు ఇది. నరకానికి వెళ్తావు, దానికి రుజువు ఇది. చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నమ్మితే నువ్వు రక్షింపబడతావు, పలానా చోటుకి వెళ్తావు, దానికి రుజువు ఇది. ఈ జ్ఞానం మట్టికి ఇస్తున్నాము, మీరు తీసుకుని నిర్ణయం మీరు తీసుకోండి అని మనం చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. ఇప్పటికీ ఈ యొక్క సృష్టికర్త అనే సబ్జెక్టు మీద పూర్తి వివరాలు మీకు ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత ఎపిసోడ్కి వచ్చేసరికి ఇప్పుడు 86 ఎపిసోడ్ ఇది కంప్లీట్ అవుతుంది. 87 ఎపిసోడ్ వచ్చి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి జీవితంలో ఆయన బాప్తిజం దాకా వచ్చి ఆగింది. రేపు బాప్తిజం తీసుకోవాలి. ఈలోగా ఆయన మనసులో ఘర్షణ పడుతూ ఉన్నాడు. ఆ ఘర్షణ పడుతున్న సమయంలో సృష్టికర్త ఈయన అనే విషయం వచ్చింది. ఆ విషయాలన్నీ మీకు తీసుకొచ్చా. ఆ ఘర్షణ ఎలా పడింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఆయన బాప్తిజం ఎట్లా తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఆయన జీవితంలో ఏ సంఘటనలు జరిగినాయి అనేది తర్వాత చెప్తాను. అలాగే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఊరైనటువంటి ఆ గోవిందపురం నేను వెళ్ళటం, అక్కడ అనేక మందిని కలవటం, అవి గురించి వివరాలు సేకరించడం జరిగింది. అవన్నీ మీకు చెప్తాను. ఇదిగో ఇది నా యొక్క పరిశోధన. ఇది ఎంతవరకు నిజమైన ప్రతిదీ పరిశీలించి పరిశోధించి ఇది నిజం అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నా ప్రతి మాటని కూడా. కాబట్టి అవునా కాదా అంటా కూడా మీకు కొన్ని ఫోన్ నంబర్ల ద్వారా తెలియపరచడం జరిగింది. పాల్ ప్రకాష్ గారు ఫోన్ నంబర్ ఎందుకు ఇచ్చాను అంటే మీరు అవునో కాదో మీరు నిర్ణయం చేసుకోవటానికి, అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడటానికి వీలు కలుగుతుందని. దేవుడి యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. ఇంతటితో ఈ 86వ ఎపిసోడు ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు 86వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక ముందు కూడా ప్రభు నా పరిచర్యని దీవించను. అలాగే ప్రభు ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, టీవీ పరిచర్యను కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడు యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా యొక్క వందనాలు. మరొకసారి శుభవందనాలు.